శివపార్వతులు కైలాసం నుండి శ్రీశైల క్షేత్రానికి ఎందుకు వచ్చారో మీకు తెలుసా? శివపార్వతుల కుమారులు గణపతి, స్కందుడు. ఒకరోజు వీరిద్దరూ ముందుగా ఎవరికి వివాహం కావాలన్న విషయంపై కలహించుకున్నారు. శివపార్వతులు వారిని ఆపి, ముందుగా ఎవరైతే భూప్రదక్షిణ చేసి ముక్కోటి నదులలో స్నానమాచరించి దైవ దర్శనం చేసుకుని ముందుగా కైలాసాన్ని చేరుకుంటారో వారికి ముందుగా కళ్యాణం అని చెప్పారు. కుమారస్వామి వెంటనే ఆగమేఘాలపై తన వాహనమైన నెమలిని ఎక్కి వెళ్ళిపోయాడు. గణపయ్య ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించి ఒక ఆలోచన చేశాడు. వెంటనే భక్తి శ్రద్ధలతో తల్లిదండ్రులకు నమస్కరించి 3 సార్లు ప్రదక్షిణలు చేసి వచ్చి నిలబడ్డాడు. తల్లిదండ్రులకు నమస్కరించి ఇలా అన్నాడు: త్రిలోకాలకు తల్లిదండ్రులైన మీకు ప్రదక్షిణ చేస్తే ధర్మశాస్త్ర ప్రకారం భూప్రదక్షిణ చేసినట్టే అని అన్నాడు. గణేశుని బుద్ధి కుశలతకు సంతోషించిన శివపార్వతులు విశ్వరూప ప్రజాపతి పుత్రికలకు బుద్ధి సిద్ధులనిచ్చి వివాహం చేశారు. కుమారస్వామి తన దివ్య దృష్టితో గణేశుడు ఈ పోటీలో విజేత అని గ్రహించాడు. తనకు తల్లిదండ్రుల అనుగ్రహం కలగలేదన్న భావనతో అలిగి కుమారస్వామి శ్రీశైల ప్రాంతంలో క్రౌంచ శిఖరంకు వెళ్ళి అక్కడే ఉండిపోయాడు. దేవతలు, నారదుడు ఎంతమంది చెప్పినా వినలేదు. చివరికి కైలాసవాసిని పార్వతీదేవి భ్రమరాంబగా అక్కడకు దిగివచ్చినది. ఆ వెనుకనే సదాశివుడు మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగముగా అచటావతరించెను. సర్వదేవతలు ప్రతిరోజు ఆ స్వామిని దర్శించి పూజిస్తూ ఉంటారు. శ్రీశైల శిఖరాన్ని చూస్తే చాలు మోక్ష సంపద అబ్బుతుందని శాస్త్రోక్తి. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.